నెల్లూరును వీడి వస్తుంటే 15 సంవత్సరాలుగున్న నియోజకవర్గాన్ని వదిలి వస్తున్నాన చిన్న బాధ కలిగిందని పల్నాడు ప్రజలు స్వాగతించిన తీరు చూసి గర్వంగా ఫీల్ అవుతున్నారన్నారు అనిల్ కుమార్. తను ఫైర్ బ్రాండ్ అంటారు కానీ తనకు కూడా జీవితంలో తెలియని బాధలు ఎన్నో ఉన్నాయన్నారు. జగనన్నతో 2009 నుంచి ప్రయాణిస్తున్నానని, జగననే తనకు కొండంత అండగా ఉన్నాడన్నారు. జగనన్న నరసరావుపేట వెళ్లాలంటే మరో మాట లేకుండా టైగర్ కా హుక్కుమని వచ్చేసన్నారు. జగన్ ఆదేశిస్తే రాష్ట్రంలో ఓడిపోయే సీట్ అనుకున్న ప్రాంతానికైనా పోతానన్నారు. జగనన్న తను ఎమ్మెల్యే చేశాడు, మంత్రిని చేశాడు, ఎంపీ కూడా చేస్తున్నాడన్నారు. కొందరు ముక్కుసూటిగా నేరుగా ఉంటావు, ఇక్కడ సెట్ కావన్నారు. నాకు సెట్ అయ్యే ప్రాంతానికే జగనన్న పంపించాడన్నారు. పల్నాడు ప్రజలు తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని నమ్మి వచ్చాని, దీవిస్తారో లేదో మీ చేతుల్లో ఉందని అన్నారు. నా జీవితంలో తెలియని బాధలు ఉన్నాయి, తెలియని కష్టాలు ఉన్నాయి. నేను రాజకీయాలకు వచ్చేటప్పటికి నాకు తండ్రి లేడు, అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క చెల్లి చెల్లెలు ఎవరు లేరు, నేను ఒంటరే. కానీ నెల్లూరు జిల్లాలో కొంతమంది అన్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలు అంటే వాళ్ళకి గౌరవం ఉండదు, మర్యాద ఉండదని చాలా మంది చెప్పారు. కానీ మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా, ఆ భగవంతుడు సాక్షిగా కూడా చెప్తా ఉన్నా, కోటప్ప కొండకి ఈరోజు దండం పెట్టుకుని శివుడి సాక్షిగా చెప్తా ఉన్నా, నేను దాదాపు 2009 నుంచి జగనన్నతో ప్రయాణం చేస్తా ఉన్నా. దాదాపు 15 సంవత్సరాలు అవుతా ఉంది. ఏ ఒక్క క్షణం, ఏ ఒక్క గంట నేను జగనన్నతో ఎందుకు ఉన్నానో అనిపించిన క్షణం ఈ రోజు ఈ 15 సంవత్సరాల్లో లేదు అని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. నాకు ఎవరు లేకపోయినా కొండంత అండగా, ఆ దైవంలాగా నెల్లూరు జిల్లాలో నన్ను ఎంతమంది నేను ఢీకుంటున్నా, నేను మూర్ఖంగా పోతున్నా, ఎన్ని చేసినా నా వెనకాల కొండగా నిలబడి నన్ను పైకి తీసుకొచ్చి నా చెయ్యి పట్టుకొని 2 సార్లు ఎమ్మెల్యేలను మంత్రిని చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అట్లాంటి వ్యక్తి నేను ఈరోజు పల్నాడులో ఈరోజు మీ అందరూ కూడా నన్ను ఆప్యాయంగా ఈరోజు నన్ను స్వాగతించారు అంటే అది అనిల్ కుమార్ యాదవ్ గొప్పతనం కాదు, మా అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసి నాకు ఒక స్థాయి ఇచ్చిన నాయకుడి గొప్పతనం. అలాంటి నాయకుడు నన్ను పిలిచి నువ్వు నరసరావుపేట పో అంటే పోకుండా ఎలా ఉంటా, ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా పోతా. 2 నిమిషాలు అయితే బతిలాడుకుంటా, లేదు పోవాలి అంటే రైట్ హుకుం, టైగర్ కా హుకుం. పాపమే నరసరావుపేట కాదు, నేను ఆలోచన చేయకముందు అందరూ చెప్పారు నరసరావుపేట ఖచ్చితంగా గెలిచే సీట్ అప్ప, నువ్వు హ్యాపీగా పోవాలి. ఎందుకంటే అద్భుతమైన 7 మంది శాసనసభ్యులు, 6 మంది శాసనసభ్యులు ఇన్ఛార్జ్ ఉన్నారు, డోకా లేదు నాకు. అందరూ కూడా పల్నాడు పులులే, నాకేమీ డోకా లేదు. కానీ ఒకటి చెప్తా ఉన్నా, అన్న ఆదేశిస్తే నరసరావుపేటే కాదు, ఒకవేళ ఈ రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా ఓడిపోతుందిరా ఈ సీటు, అక్కడికి పొమ్మన్నా పోతాడు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గెలిచే సీటుకే కాదు, తల తగాలన్నా కూడా అన్న కోసం తల ముందు పెడతా, అంతే తప్ప వెనక అడుగు వేయను. ఈ జీవితం, ఈ రాజకీయ జీవితం పెట్టిన భిక్ష జగన్మోహన్ రెడ్డి. ఆయన కోసం ఎంత దూరం అయినా చాలా సార్లు చెప్పా, చాలా ప్రెస్ మీట్ లో చెప్పా, వేదికల మీద చెప్పా, అన్న ఎక్కడికి చెప్తే పోతాను రాని. చాలా మంది నవ్వుకున్నారు, ఇది అక్కడికి పోతాడని. సమయం వచ్చినప్పుడు నిలబడి చూపిస్తాడు అనిల్ కుమార్ యాదవ్ అని. ఇందాక చెప్పా మా అంబర్ రాంబాబునికి, మీరు అందరూ పోయి అన్న దగ్గరికి వెళ్ళి అనిల్ పంపి అని చెప్పి నా మంత్రి పెరుక్కున్నారు కదా మీరు.